జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో బస చేసిన ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న జనసేన ఫ్లెక్సీలను కొందరు వ్యక్తులు తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించి ఓ వాహనంలో వేశారు. దానికి ఎలాంటి నెంబరు, ఆర్సీ బుక్, డ్రైవింగ్ లైసెన్సులు లేవు. ఇది తెలిసిన వెంటనే జన సైనికులు అక్కడకు చేరుకుని ధర్నా చేశారు. రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ, అమలాపురం ఇన్ఛార్జ్ శెట్టిపత్తుల రాజబాబు సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తా రోకో చేపట్టారు. తొలగించిన ఫ్లెక్సీలు తిరిగి కట్టే వరకు కదలేదు లేదని భీష్మించి కూర్చున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహించుకున్నారు. మరోపక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి జిల్లాల వారి పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3వ తేదీన కాకినాడ వస్తారని రంగరామ్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఆడిటోరియం ఉందో అక్కడ పూర్తిగా చెట్లు తొలగిస్తున్నారు. మరోపక్క కాకినాడ సంత చెరువు దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంతో టీడీపీ జనసేన వైసీపీ నాయకులు కొట్టుకునే పరిస్థితి ఉంది. టీడీపీకి మద్దతుగా అక్కడ విగ్రహాన్ని తొలగించొద్దంటూ ధార్మిక సంఘాలు కూడా పాల్గొన్నాయి. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ బస్ చేసిన చోట కొద్ది దూరంలో ఫ్లెక్సీలు తొలగించి ఇక్కడ వైసీపీ ఫ్లెక్సీలు పెట్టారని చెప్పి జన సైనికులు ఆందోళన చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. జనసేన రాజకీయ కమిటీ సభ్యులు నానాజీ గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే భయం. పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తే భయం. పవన్ కళ్యాణ్ కాకినాడ వస్తే భయం. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే భయం. పవన్ కళ్యాణ్ అంటేనే భయం. ఆ భయం ఈవేళ ఎంతకడ తెగించిందంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఈవేళ ఇక్కడ ఈ పక్కనే బస్ చేస్తుంటే మేమందరూ స్వాగత సన్నాహాలు చేసుకున్నటువంటి ఫ్లెక్సీలు కట్టుకుంటే ఒక ప్రైవేటు ట్రాక్టర్, దొంగ ట్రాక్టర్, దానికి ఆ తొట్టికి కాగితాలు కూడా లేవు, నెంబర్ లేదు, ఏమీ లేదు. అంటే ఇటువంటి ఈ కన్నబాబు గారు ఎన్ని తిప్పుతున్నాడో ఈ కాన్స్టిట్యున్సీలో, ఎన్ని ఆర్టీఓ ముసుగులో ఎన్ని నేరాలు జరుగుతాయో కూడా అది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అటువంటి వెహికల్ తీసుకుని వచ్చి ఈవేళ ఇక్కడ మా ఫ్లెక్స్లు పీకేసి ఆయన ఫ్లెక్స్లు కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. మేము కూడా అలా సన్నాసిల్లాగా మేము పీకేయగలం. లా అండ్ ఆర్డర్ పక్కకు పీకేసి మా ఫ్లెక్స్ కట్టుకోగలం. మా నాయకుడు మాకు అది నేర్పలేదు. అది నేర్పితే అది మా నాయకుడు అది నేర్పుంటే ఈ 10 నిమిషాల క్రితం ఆ కార్యక్రమం పూర్తయిపోయింది. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి వస్తున్నాం. అది గుర్తెరిగి మీరు ఏ పని చేసినా, ఎందుకంటే న్యూటన్ లా ప్రకారం ప్రతి చర్యకు వ్యతిరేక చర్య ఉంటది. ఖబర్దార్ వైసీపీ నాయకులారా. పురంధేశ్వరి గారు చెప్పడం జరిగింది, నరసాపురం జగన్ వస్తున్నారు కాబట్టి బీజేపీ జిల్లా అధ్యక్షులతో కూడా అందరినీ అరెస్ట్ చేసి ఎస్సీ కేసులు పెట్టారని ఆవిడ కూడా చెప్తున్నారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంత భయం ఎందుకు? అసలు ప్రతిపక్షాలంటే ఎందుకు అంత భయం? నువ్వు సంక్షేమ పథకాలు ఇస్తున్నావు, ప్రజలు నా పక్షాన నుంచి చెప్తున్నప్పుడు నువ్వు ధైర్యంగా, నిర్భయంగా, స్వేచ్ఛగా తిరగొచ్చు కదా. ఇక్కడ మా నాయకుడు ఇక్కడే కూతవేటి దూరంలో మరి సమీక్ష చేస్తా ఉన్నారు. రూరల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన నానాజీ గారి ఆధ్వర్యంలో స్వాగత సత్కారాలు చేస్తుంటే మరి అక్కస్తో తొలగించడం అంటే అది ఎంత ఖండకావరం అర్థమవుతా ఉంది. ఏదైతే ఒక పక్క ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు, మరో పక్క చెట్లు తొలగించడం, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్న ప్రదేశాన్ని దగ్గరలో అనుమతి తీసుకుపెట్టిన ఫ్లెక్సీలు తొలగించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఫ్లెక్సీల తొలగింపులో అధికారులు లేరు, ప్రైవేటు వ్యక్తులతో దొంగచాటుగా నెంబర్ లేని వాహనాలు తీసుకొచ్చి తొలగిస్తున్నారు. రాజ్బాబు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ దర్బాబుతో సాంబశివరావు, బీఆర్కే న్యూస్, కాకినాడ.